సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో కూడిన పురోహిత దర్శిని పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరిస్తామని అఖిల భారత పురోహిత సేన అధ్యక్షుడు పాణ్యం శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ రోహిత సాంప్రదాయ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలు, ఆచరించాల్సిన పురోహిత పద్ధతులపై పురోహిత దర్శిని అనే 60 పేజీల పుస్తకాన్ని తయారు చేస్తామన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతికి ఈ పుస్తకాన్ని చూపించగా సర్వాంగ సుందరంగా ఉందని తెలిపారన్నారు. దీనికి గాను భారత వర్చువల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తుందన్నారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పాణ్యం శ్రీనివాస శర్మ, నా మొగిలి స్వస్థలం బంగారుపాలెం మండలం, చిత్తూరు జిల్లా. పురోహిత సమాఖ్య అఖిల భారత తెలుగు పురోహిత సేన అధ్యక్షుడిని. ఈ పురోహిత విషయంగా పురోహితంలో ఎట్లెట్ల సాంప్రదాయ పద్ధతులు, పురోహిత సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పురోహితంలో చేసేటువంటి పూజా ప్రక్రియ మీద పరిశోధన చేద్దామని నేను ఒక పుస్తకాన్ని 60 పేజీల నోట్స్ ఒక పుస్తకం తయారు చేశాను. విశ్లేషణగా ఈ పూజా కార్యక్రమాలను ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా సహకరించాలి అనే ఉద్దేశంతో, పురోహితుడు అంటే హితము కోరేవాడు పురోహితుడు. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి, సమాజం బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక సంకల్పంతో మేము చేసేటువంటి కార్యక్రమాల మీద పరిశోధనలు చేసి, ప్రస్తుతం పూర్వంలో చాలా బాగున్నది ఈ వ్యవస్థ. ఇప్పుడు కాలానికి ఇది కొద్దిగా తారుమారుతుంటే, పురాతనమైన గ్రంథాలని తీసుకొని దాంట్లో ఉన్న విషయాలని, ఆచరణ వ్యవహారాలను ప్రధానంగా నేను ఒక పరిశోధనతో ఈ పుస్తకాన్ని 60 పేజీల పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది శ్రీ జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారికి కూడా చూపించడం జరిగింది. ఇది చాలా బాగుంది అని ఆయన చెప్పారు, గురువు గారు కూడా. ఆ ఆయన అనుచరణతో ఇది నేను ముందుకు రాయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఉన్న ప్రస్తుత వ్యవస్థలో సక్రమంగా జరగడం లేదు పురోహితం. ఎందుకంటే సమయభావాలు లేకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఆచరణ మంచిది కాదని, దీన్ని ఒక పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మొన్న ఇక్కడ బెంగళూరులో మమ్మల్ని పిలిచి డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ అని ఇవ్వడం జరిగింది. దాని పద్ధతిలో ఈ పుస్తకాలని తొందరలో ప్రింట్ జరుగుతున్నది. ఒక 20-25 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి చేరేటట్టు ఏర్పాటు జరుగుతుంది. ఈ అవార్డు రావడానికి ప్రధానంగా నా తల్లిదండ్రులు, మా తాత అవ్వలు, అనంత సాంప్రదాయమైన కుటుంబం, వారి అనుగ్రహంతో ఇది వారికి చేరాలని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమము నిన్న నాకు బెంగళూరులో వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. నేను కూడా పురోహిత రీత్యా ప్రతిదీ అందరం నేర్చుకుని ఈ సక్రమమైన పద్ధతిలో దీన్ని జరపాలని. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అంటే స్వామి మా నామకరణం చేయడం, ప్రతిదీ వ్యవస్థ వృద్ధాప్యము వరకు పురోహితుడితోనే అనుసరించింది. ఈ వ్యవస్థ కొద్దిగా తారుమారవుతుంది కాలానుగుణంలో. దీన్ని పరిశోధనలతో సక్రమమైన పద్ధతిలో పెడితే అందరూ సుఖంగా ఉంటారు, లోకమంతా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి దృఢ సంకల్పంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీని పేరు పురోహిత దర్శిని అని చెప్పి రాస్తున్నాము. ఆ స్క్రిప్ట్ ఇచ్చాను, ఒక 2 పుస్తకాలు తయారు చేసి. దాన్ని చదివి వాళ్ళు చాలా బాగుందని సంకల్పంతో నాకు ఇక్కడ అఖిల భారత తెలుగు పురోహిత సేన నాగపూరు శ్రీ పిఎస్ మూర్తి గారి ఆధ్వర్యాన నేను చేర్చాను. వారు దాన్ని వారికిచ్చి, భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారికి చేర్చి, దాంతో లోటుపాట్లన్నీ సర్ది ఈ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం.